అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సో, ఈరోజు వీడియో నేను చేయడానికి కారణం ఏంటి అంటే, నాకు ఎప్పటినుంచో ఒక క్వెషన్ ఉంది. ఆ క్వెషన్‌కి ఆన్సర్ తెలియట్లేదు. సో, ఆ క్వెషన్‌కి మీకెవరికైనా ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేస్తారేమో అని చెప్పేసి నేను ఈ క్వెషన్‌ని ఈరోజు అడుగుతున్నాను. క్వెషన్ ఏంటి అంటే, మార్చి 8 రోజు మాత్రమే స్పెషల్‌గా ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాము. ఎందుకు? సంవత్సరంలో ఇన్ని డేస్ ఉండగా ఈరోజు మాత్రమే ఉమెన్స్ డే అని సెలబ్రేట్ చేసుకుంటాము. మిగతా అన్ని డేస్ ఎందుకు సెలబ్రేట్ చేసుకోము? అంటే సెలబ్రేషన్ అంటే గ్రాండ్‌గా అని కాదు. ఉమెన్స్ డే అని చెప్పేసి విషెస్ చేస్తారు. అందరూ విష్ చేస్తారు. అది ఇది అని కేక్ కటింగ్ అని, చాక్లెట్స్ అని, పార్టీలు చేసుకోవడం అని అన్నీ చేస్తారు. నార్మల్ డేస్‌లో ఎందుకు చేయకూడదు? అసలు ఇదే ఎందుకు స్పెషల్ డే? మనం ఏ రోజు ఎంత స్ట్రాంగ్‌గా ఉండి, ఎంత సెల్ఫ్ రెస్పెక్ట్‌గా ఉండి, ఒకరికి భయపడకుండా స్ట్రాంగ్‌గా వర్క్ చేసుకున్న ప్రతిరోజు ఉమెన్స్ డేనే కదా! అలా అనుకుంటే ఉమెన్‌కి ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఒక అమ్మాయి స్కూల్‌కి వెళ్ళినా, ఒక వైఫ్ ఆఫీస్ వర్క్ చేయడానికి ఒక ఉమెన్ వెళ్ళినా, వాళ్ళ ఇంటికి తిరిగొచ్చేదాకా ఇంట్లో వాళ్ళకి చాలా అంటే చాలా టెన్షన్స్. ఎందుకంటే వాళ్ళు ఇండిపెండెంట్‌గా వెళ్ళిపోతారు. ఆటో బుక్ చేసుకుంటారు, లేదా క్యాబ్ బుక్ చేసుకుంటారు. ఇప్పుడు ఆటోలు బుక్ చేసుకున్నా, క్యాబ్స్ బుక్ చేసుకున్నా ఎలాంటి దారుణాలు జరుగుతున్నాయి. ఆటో, క్యాబ్స్ అనే కాదండి, బయటికి వెళ్తే ఎలాంటి దారుణాలు ఉన్నాయో తెలుస్తూనే ఉంది మనకి. సో, మనకి ఎవ్వరికీ తెలియకుండా ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీకి, ఇప్పుడున్న యూట్యూబ్స్‌కి క్షణాల్లో న్యూస్ అనేది అందరికీ స్ప్రెడ్ అయిపోతుంది. సో, ఇంత దారుణాలు జరుగుతున్నా కూడా ఉమెన్స్ డే రోజు మాత్రం మేమేం చెయ్యము. మిగతా రోజులు మా ఇష్టం వచ్చినట్టు చేస్తాము అంటే ఆ మిగతా రోజులు ఉమెన్ కాదా? సో, ఇప్పుడు నేను మీకు ఒక చిన్న సిట్యుయేషన్ చెప్తాను. ఒక అమ్మాయి వర్క్ చేస్తూ ఉంది. వర్క్ చేస్తూ ఉంటే ఆ అమ్మాయికి జరిగిన సిట్యుయేషన్‌ని నేను మీకు చెప్తాను. మీరే కన్వే చేసుకొని కామెంట్ చేయండి నాకు. ఆ అమ్మాయి వర్క్ చేసే ప్లేస్‌లో అందరూ ఉమెన్సే వర్క్ చేస్తారు. ఆ అమ్మాయికి ఒకరోజు శాలరీ రాకపోతే మిగతా అందరికీ వచ్చింది. ఆయాలుగా వర్క్ చేసే వాళ్ళందరికీ వచ్చింది. సో, పని వాళ్ళకి వచ్చింది, వర్కర్స్‌కి వచ్చింది. ఆ అమ్మాయికి ఒక్కదానికే రాలే మొత్తం అక్కడ కంపెనీలో. సో, ఇప్పుడేంటి అంటే ఆ అమ్మాయి బాస్‌ని అడిగింది. అడిగితే అది తప్పైపోయిందనమాట. సో, ఏం తప్పయింది? నువ్వు నన్ను శాలరీ అడగకూడదు. అడిగితే నేను నీ జాబ్‌లోంచి తీసేస్తాను. ఇది ఆమె నుంచి ఒక బాస్‌గా నీకెన్ని ప్రాబ్లమ్స్ అయినా ఉండొచ్చండి. కానీ అక్కడ వర్క్ చేసేది ఒక వుమెను. నువ్వు వుమెన్‌వి. సో, నువ్వు ఎంత రెస్పెక్ట్‌గా మాట్లాడాలి, ఎంత మర్యాదగా మాట్లాడాలి. సో, అందరికీ వచ్చింది కాబట్టి నాకెందుకు రాలే అని క్వెషన్ వేసే రైట్ కూడా ఆ అమ్మాయికి లేదు అన్నట్టు మాట్లాడింది. సో, నువ్వు ఆ క్వెషన్ వేసావు కాబట్టి నేను నిన్ను జాబ్‌లోంచి టర్మినేట్ చేసేస్తున్నాను, జాబ్ తీసేస్తున్నాను. వితౌట్ నోటీస్ పీరియడ్ జాబ్ తీసేయడం చాలా రాంగు. ఆ అమ్మాయి చాలా స్ట్రాంగ్‌గా ఉంది కాబట్టి సెల్ఫ్ రెస్పెక్ట్ పోగొట్టుకోకుండా వాళ్ళ దగ్గర నేను వర్క్ చెయ్యను అని చెప్పేసి, నేను ఎంతవరకైతే హార్డ్ వర్క్ చేశానో ఆ వర్క్‌కి మాత్రమే శాలరీ పే చేయమని చెప్పింది. ఆ శాలరీ పే చేయడానికి కూడా రెడీగా లేకపోతే ఆ అమ్మాయి స్ట్రాంగ్‌గా నిలబడి అండ్ విత్ వాళ్ళ హస్బెండ్ ఇచ్చిన సపోర్ట్‌తో స్ట్రాంగ్‌గా నిలబడి తన శాలరీని తను తెచ్చుకోగలిగింది. ఇప్పుడు నాకు కాన్ఫిడెంట్ లేకపోతే నేను ఇంకో చోట జాబ్ చెయ్యలేను అనుకుంటే ఆ వుమెన్ భయపడతది. సరేలే జాబ్ పోతది ఎందుకు అని. మనం ఎందుకు భయపడాలి? మనం హార్డ్ వర్క్ చేస్తున్నప్పుడు. ఆ అమ్మాయిని చూస్తే నిజంగా హ్యాపీగా అనిపిచ్చింది. అది ఓన్లీ ఉమెన్స్ డే రోజు జరగదు కదా! ప్రతిరోజు జరుగుతది. ప్రతిరోజు మనం స్ట్రాంగ్‌గా ఉండాలి. ప్రతిరోజు మన సెల్ఫ్ రెస్పెక్ట్‌ని కాపాడుకోవాలి. ప్రతిరోజు మనం హ్యాపీగా ఉండాలి. ప్రతిరోజు మన రెస్పాన్సిబిలిటీస్ క్లియర్ చేయాలి. ప్రతిరోజు మన పనులు మనం చేయాలి. సో, హ్యాపీ ఉంటుంది, సాడ్ ఉంటుంది, అన్నీ ఫేస్ చేయాలి ప్రతిరోజు. సో, అన్నీ చేస్తున్నప్పుడు మన పిల్లల రెస్పాన్సిబిలిటీసు అన్నీ చేస్తున్నప్పుడు మనము ప్రతిరోజు గ్రేటే కదా! ఒక ఉమెన్స్ డే రోజు మాత్రమే మనం స్పెషల్‌గా ఉండి, మిగతా రోజులు కాదని కాదు. ప్రతిరోజు మనం గ్రేటే. అలాంటప్పుడు ఈ స్పెషల్ ఉమెన్స్ డేని ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి అనేది నా క్వెషన్. మేబీ నేను చెప్పింది మీకు బాగా అర్థమైందనుకుంటున్నాను. అండ్ ఆ సిట్యుయేషన్‌లో ఇంకొక దారుణమైన విషయం ఏంటి అంటే, అక్కడ వర్క్ చేసే పర్సన్స్, కొలీగ్స్ ఆ అమ్మాయికి సపోర్టివ్‌గా నిలబడకపోవడం. అందరూ వుమెన్సే. ఆ అమ్మాయికి జరుగుతుంది దారుణము అని తెలుసు. అంటే నీకు బాస్‌గా ఎన్ని టెన్షన్స్ ఉన్నా సరే, పక్కన వాళ్ళు వర్క్ చేస్తున్నారు, నీ కాడ సాలరీకి వర్క్ చేస్తున్నారు అంటే నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అని కాదు కదా! నువ్వు వుమెనే, తను వుమెనే.
ఇది ఒక ఉమెన్‌కి ఉన్న ఫీలింగ్. ఒక ఉమెనే ఇంకొక ఉమెన్ మీద దారుణం చేసి మంగా మాట్లాడడం. అండ్ వర్క్ చేసే వాళ్ళు కూడా ఉమెన్సే. వాళ్ళు కూడా అమ్మాయికి సపోర్టివ్‌గా నిలబడకపోవడం. ఇది మరీ దారుణం కదా! మనం ఒక చోట వర్క్ చేస్తున్నాము అంటే మనమందరం ఎలా ఉంటాము, కలిసి వర్క్ చేస్తున్నాము, అన్ని సంవత్సరాల నుంచి కలిసి ఉంటున్నాము. ఆ అమ్మాయి ఎలాంటిదో నీకు తెలిసినప్పుడు, ఆ అమ్మాయికి సపోర్టివ్‌గా లేవు. రేపు పొద్దున నీకు అలాంటి సిట్యుయేషన్ వస్తే నువ్వేం చేస్తావు? నీకెవరు సపోర్టివ్‌గా రావాలి? మనం ఒకరికి సపోర్టివ్‌గా నిలబడితేనే కదా ఇంకొకరు మనకు సపోర్టివ్‌గా నిలబడేది. సో, అక్కడ ఎవ్వరు సపోర్టివ్‌గా నిలబడలేదు. కానీ ఆ అమ్మాయి ఇంత కూడా భయపడకుండా చాలా స్ట్రాంగ్‌గా నిలబడి నిజంగానే ఆ అమ్మాయి నువ్వు జాబ్‌లోంచి తీసేయడం కాదు, నేనే క్విట్ చేస్తున్నాను, నేనే వెళ్ళిపోతున్నాను, నా పేమెంట్స్ నాకు పే చేసేయండి అని చెప్పేసింది. సో, ఇలాంటి మూమెంట్స్ అనేవి ఓన్లీ ఉమెన్స్ డే రోజు జరగవు. ఇలాంటి సిట్యుయేషన్స్ ప్రతిరోజు వస్తుంటాయి. ప్రతిరోజు మనం సాల్వ్ చేసుకొని స్ట్రాంగ్‌గా నిలబడతాం. అలాంటిది ఓన్లీ ఉమెన్స్ డే రోజు ఎందుకు అనేది మాత్రమే నా క్వెషను. ఉమెన్స్ డేకి వ్యతిరేకంగా నేను మాట్లాడలేదండి. జస్ట్ నేను మన ఉమెన్స్‌ని స్ట్రాంగ్‌గా ఉండాలి. మనకు కావాల్సిన రెస్పెక్ట్, మనకివ్వాల్సిన ప్రతి మర్యాద ఏదైనా మనకు ప్రతిరోజు దక్కాలి అంటున్నాను నేను. అంతే. ఉమెన్స్ డే రోజు రెస్పెక్ట్ ఇచ్చేసి, మిగతా రోజులు రెస్పెక్ట్ ఇవ్వకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడి తొక్కాలనుకోవడం, చేయాలనుకోవడం కరెక్ట్ కాదు అని చెప్తున్నాను అంతే. నేను అంత మాత్రమే చెప్తున్నాను కానీ ఉమెన్స్ డేకి వ్యతిరేకంగా మాట్లాడట్లేదు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా నెగెటివ్ కామెంట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా నా కామెంట్ మాత్రం చేయకండి. మీరు నా వీడియోస్‌ని సపోర్ట్ చేయాలి, నన్ను సపోర్ట్ చేయాలి, నేను మాట్లాడింది కరెక్ట్ అనిపిస్తే మాత్రమే మీ అభిప్రాయాన్ని చెప్పడానికి మాత్రమే కామెంట్ చేయండి తప్ప మీరు నెగెటివ్‌గా కామెంట్ చేయడానికైతే కామెంట్ చేయకండి. ఉమెన్స్ డే సందర్భంగా నేను ప్రతి ఒక్కరికి విష్ చేసేది ఏంటి అంటే ప్రతి ఒక్క ఉమెన్ స్ట్రాంగ్‌గా ఉండాలి. మదర్ అయితే వాళ్ళ డాటర్స్‌ని కూడా స్ట్రాంగ్‌గా క్రియేట్ చేయండి. అంతేకాని భయపడేలాగా చేయకండి. స్ట్రాంగ్‌గా ఉండాలి, బాగా మాట్లాడాలి, వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ పోగొట్టుకోకుండా ట్రైన్ చేయండి అని ఒక మదర్‌గా నేను సజెస్ట్ చేస్తాను. అండ్ ఉమెన్స్ అందరం ప్రతిరోజు స్ట్రాంగ్‌గా ఉండాలి. ఓన్లీ ఉమెన్స్ డే రోజు మాత్రం కాదు అని నేను కోరుకుంటున్నాను.